హాయ్ అండి, అందరికీ నమస్తే. లాస్ట్ వీక్ మన ఛానల్లో పచ్చి కొబ్బరితో కమ్మగా ఉండే ఒక వెజ్ కర్రీని చేసి చూపించాను. అదే పచ్చి కొబ్బరితో ఈరోజు ఎంతో రుచిగా ఉండే ఒక నాన్ వెజ్ కర్రీని చూపించబోతున్నాను. ఈ కర్రీ తయారు చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామండి. టమాటో కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా లాంటివి వాడకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే ఈ కూర ఎంత రుచిగా ఉంటుంది అంటే వేరే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తాము, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక కొబ్బరి చెక్కను తురిమి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురిమే వేసుకోండి, గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుండదు. అలాగే క్లీన్ చేసిన రొయ్యలు 1 కప్పు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పులుపుకి సరిపడినంత చింతపండు, అంటే ఒక మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్తో వాటర్ తీసుకుని చింతపండు వేసి, చింతపండు నానిన తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి 1/2 స్పూన్ పసుపు, కూరకి సరిపడగా సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉండే మాయిశ్చర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు రొయ్యి తొందరగా వేగుతుందండి. చూసారు కదా, 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసరికి రొయ్యల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో కలుపుకుంటూ ఇందులో ఉండే ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే కూర పచ్చివాసన వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, రొయ్యల్లో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ మాత్రమే మిగిలింది కదా. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మంటను సిమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించండి. మరీ ఎక్కువసేపు వేయిస్తే కారం మాడిపోయి కూర రుచి మారిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పులుసు తక్కువ అనిపిస్తే నానబెట్టిన చింతపండులో మరి కాస్త వాటర్ వేసుకుని ఆ వాటర్ వేసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా పులుసు మరిగేటప్పుడు మూత తీసి మరుగుతూ ఉన్న ఈ పులుసులో ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసి ఒకసారి బాగా కలిపి టేస్ట్ ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైంది, వేసి కలుపుకుంటున్నాను. ఇలా మీరు రుచి చూసుకున్న తర్వాత కారం కానీ సాల్ట్ కానీ తక్కువైతే ఇప్పుడే వేసి కలుపుకుని మంటను సిమ్లో పెట్టి మూత పెట్టుకుని పులుసు దగ్గరగా అయ్యేంత వరకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ కూర బాగా దగ్గరగా ఉడికితేనే బాగుంటుందండి. ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, కూర కాస్త పలచగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటే కూర అయితే రెడీ అయిపోయింది. ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర పలచగా ఉంటే బాగుండదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా ఉడికించుకుని
స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మీరే చూసారు కదా, ఈ కూర చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, గరం మసాలా కానీ, టమాటో ఇలా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ని నేను వాడలేదు. అయినా సరే కూర చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కూర తయారు చేసుకుంటే వేరే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తాము. అంత రుచిగా ఉండే పచ్చి కొబ్బరి రొయ్యల పులుసుని మీరు తప్పకుండా ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.